ఈ వాక్కు ఇది ప్రవచన వాక్కు, ఇది ప్రభు తన దాసుని ముఖాంతరములో నుండి మాట్లాడిన వాక్కు. నా కోసం తన దాసుని ద్వారా ప్రభు పంపిన ప్రత్యక్షతని ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగి వాక్యాన్ని గ్రహించిన తల్లిదండ్రులారా, ఈ ప్రవచన వాక్కు నా బిడ్డల ద్వారా, నా బిడ్డల జీవితాల్లో నెరవేర్చబడాలని కోరుకున్నవారు తల్లిదండ్రులారా, మీ 2 చేతులు పైకెత్తండి. బిడ్డలారా, ఈ తైలపు కొమ్మ నా మీదకి రావాలని ఆశించిన వారు మీరు కూడా మీ 2 చేతులు పైకెత్తండి. ఒక నూతన కార్యం పరిశుద్ధాత్మని ఈ సభలో జరిగిస్తున్నారు. ఇక్కడ నుండి ఒక బలమైన సైన్యమును దేవుడు లేపుతున్నారు. రాబా శివారా కివారా తురాబా రిఖారా రాబా షియా తురాబా బాబా బాబా రుదారా రాబా షక్కరాబా. శత్రు దుర్గములను కూల్చుట కొరకు, గొల్యాతులను పడగొట్టుట కొరకు, సింహములను చీల్చుట కొరకు, ప్రతి విధమైన ఎలుగుబంట్లను భయపరచుట కొరకు మా ప్రభునికి దావీదులు కావాలి. హృదయానుసారులైన దావీదులు, ఆరాధకులైన దావీదులు, ప్రభుని సంతోషింపచేయు దావీదులు, ఆయన ఉద్దేశములను నెరవేర్చు దావీదులు, ఆయన కోరుకున్నంత దీనత్వము కలిగిన దావీదులు, గొల్యాతులను పడగొట్టగలిగిన దావీదులు, శత్రువుని పీచమడించగలిగిన దావీదులు ఈ రాత్రి ప్రభు నీ గర్భవాసమును పుట్టిన బిడ్డల్లో నుండి ప్రవక్తలనుగా దేవుడు లేపబోతున్నాడు. అపోస్తలులుగా దేవుడు లేపబోతున్నాడు. ఓ స్వార్థికులనుగా దేవుడు లేపబోతున్నాడు. కాపరులనుగా దేవుడు లేపబోతున్నాడు. ఉపదేశకులనుగా దేవుడు లేపబోతున్నాడు. ఒక సైన్యము లేచును గాక, ఒక సైన్యము దేవుడు లేపను గాక. ఈ రాత్రి తైలపు కొమ్ము వంచబడును గాక. ఈ రాత్రి తైలపు కొమ్ము చేతులెత్తిన తల్లిదండ్రులారా, మీ బిడ్డల మీదకి దిగి వచ్చుచున్నాము. చేతులెత్తిన బిడ్డలారా, మీ మీద అభిషేకము పోయబడుతుంది. నీవు అభిషేకించబడుచున్న రాత్రి ఈ రాత్రి యేసు క్రీస్తు నిన్ను అభిషేకిస్తున్నాడు. ఎవరి బిడ్డ నీవు వాడబడిపోతున్నావు. నీవు పట్టణములను కంపింపజేయబోతున్నావు. రాజులను వణికింపజేయబోతున్నావు. రాజ్యములను వణికింపజేయబోతున్నావు. ఒక్క యోన, ఒక్క రోజులో పట్టణమును దేవుని వైపు తిప్పినట్లుగా ఇక్కడ నుండి దేవుడు లేపుకొనబోవు బిడ్డలు పట్టణములను దేవుని వైపు తిప్పి దావీదు వంటి యోధులను దేవుడు లేవనెత్తబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ఈ రాత్రి ప్రవచన వాక్కును స్వాధీనపరచుకుని బిడ్డల కోసం గట్టిగా చప్పట్లు కొట్టారు. శత్రువు రాత్రి రక్తపడుచున్నాడు. ఈ రాత్రి ఇళ్లలో వారికి దేవుడు దీవించండి. రాత్రి అక్కడక్కడ కూర్చుని ఉన్న నాన్నగారు వాళ్ళు, పెద్దళ్ళు, అన్నయ్య వాళ్ళని ప్రభు దీవించాడు. ఈ రాత్రి అన్నా, చాలా కాలంగా నీ కుటుంబంలో ఉన్న చిక్కు సమస్యలకు ఈ సభలు పరిష్కారంగా ఉండబోతున్నాయి. నీ మార్గమును ప్రభు సరళం చేయబోతున్నాడు. ఎన్నో రోజులుగా నిన్ను నలిపివేస్తున్న సమస్యలను నీ ప్రభు ఎత్తివేయబోతున్నాడు. చాలా కాలముగా ఇశ్రాయేలీయుల సమస్య గొల్యాతు. వీడిని తొలగించుకోవడం మన వల్ల కాదనుకున్నారు. కానీ తైలపు కొమ్ము ఎవరి మీద పోయబడిందో, ఎవరు అభిషేకించబడ్డారో ఆ అభిషేకుడు ఒక్క క్షణంలో పడగొట్టేశాడు. గొల్యాతును ప్రభు కూల్చుచున్న రాత్రి మరొకసారి చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లించండి. నీ జీవితంలో ఏ సమస్య నీకు గొల్యాతుగా ఉన్నదో, ఏ అప్పు నీకు గొల్యాతుగా ఉన్నదో, ఏ శరీర సంబంధమైన
చేస్తున్నాడు ఈ రాత్రి. విజయం చూడబోతున్నావు ఈ రాత్రి. విజయాన్ని ఇచ్చి పంపబోతున్నాడు ఈ రాత్రి. అద్భుతములని సొంతం కాబోతున్నాయి ఈ రాత్రి ద్వారా. మహోన్నతుడైన తండ్రి, నీ నామమును స్తుతించి ఆరాధించి ఘనపరిచి గొప్ప చేస్తున్నా. ఈ దాసులు రాజేష్ గారిని, జ్యోతి సిస్టర్ని, వారి ముగ్గురు బిడ్డలని, స్థానిక సంఘమును, యూత్ వారిని, పెద్దలను, ఆయా ప్రాంతాల్లో ఉండి ఈ పరిచర్య కొరకు ఎంతో సహకరిస్తున్నటువంటి ఆయన సంఘ నాయకులను బడిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఆయా చోట్ల నుండి ఈ సభకు విచ్చేసిన సేవకులు, సేవకురాండ్రు, వారి సంఘాల్లో నుండి, వారి బిడ్డల్లో నుండి దావీదు వంటి యోధులను దేవుడు లేపనుగాక, సంఘములలో నుండి లేపనుగాక. అటు విశేష దీవెనలతో నింపి, గొప్ప సంతృప్తితో, సమృద్ధితో నింపి, మహిమతో నింపి, వారి వారి సేవాక్షేత్రాల క్షేమంగా మీరు తోడుకొని వెళతారు. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, మహిమయు ఘనతయు ప్రభావమును మీకు ఆరోపిస్తూ, యేసుక్రీస్తు వారి దివ్యనామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము పరమ తండ్రి.